ఎక్కడ నువ్వు నీడను విశ్రమిస్తున్నావు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అంటే ఆయనే నా కోట. నేను మన మామూలుగా అన్నిటికి కూడా ఆయనే నా కోట, నా ఆశ్రయము అంటే ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఎవరిని నమ్ముకున్నా? స్నేహితులు కానీ ఇంకొకరిని కానీ మనం నమ్ముకోలేదు. నమ్ముకోలేదు. ఎవరిని నమ్ముకున్నాము? సర్వశక్తి గల దేవుణ్ణి మనము నమ్ముకుంటున్నాము. ఆయనే మనకు దేవుడు అనమాట. కాబట్టి మనము ఏమి భయపడాల్సిన పనిలా. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, వేటకాడి ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. అంటే మనకేం వేటకాడు అంటే ఏం మనమేం ఊరిలో నుంచి కాదు, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి వాళ్ళ శత్రువుల నుంచి కావచ్చు, అన్నదమ్ముల నుంచి కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కావచ్చు, మనకి ఏ శ్రమలు వస్తాయో వాటిలన్నిట్లో కూడా ఎవరి దగ్గర తప్పిస్తాడంట? మనకు దేవుడు విడిపిస్తాడు. మనకు విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎటువంటి నాశనకరమైన తెగులు మనకి ఏవి కూడా రాకుండా మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడంటే, ఈరోజు మనం చూసినామంటే కోడి ఉంది, కోడి పిల్లలు అన్నీ ఉంటాయి. కనీసం ఇట్లా చిన్న వాన వచ్చిన, పాము కప్ప వచ్చేటపోయినా కారు ఇట్లా వాన వచ్చినా కూడా అది తడుస్తానే ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం లోపలేసేసి ఉంటుంది. లోపల చూస్తే పెద్ద సైన్యమే ఉంటుంది అనమాట. మనం చూసేదాన్ని కోడి మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ దాని లోపల ఏముంటాయంటే దాని పిల్లలకు అది ఆశ్రయం ఇస్తుంది అనమాట. ఒక చోటంట ఇంటికి అగ్గి పెట్టేసినారంట. ఇంటికి అగ్గి పెట్టేసింటే కోడి ఉంది దాంట్లో. కోడి ఉంటే కోడి పిల్లలు ఉన్నాయి, కాలిపోతా ఉన్నా కూడా దాని పిల్లలని రెక్కల కిందే పెట్టుకొని చనిపోయిందంట. అంటే కోడి చనిపోయింది, పిల్లలు కూడా చనిపోయినాయంట. కోడిని ఎత్తేస్తా అంటే పిల్లలు పరిగెత్తావు కదా, ఎవరో ఒకరు వచ్చి ఎత్తేసినారంట. కోడన్నా బ్రతకని లే పక్కకి వెళ్ళిపోనిలేనే, అది ఎత్తేసినా కూడా మళ్ళా వచ్చేసిందంట. ఎక్కడికి వచ్చేసింది? తన పిల్లల జోలికి వచ్చేసి మళ్ళా దాని పిల్లల దగ్గర రెక్కలు చాపి లోపలికి తీసుకొని అట్లనే చనిపోయిందంట. అది అంటే తన పిల్లలను వదలకన్నా అది